ఈ 2 పరీక్షల్లో గట్టెక్కితేనే విజయం అంటున్నారు డేవిడ్ టన్నెల్, కాపీరైటర్. విజయవంతమైన వ్యక్తులకు 2 లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. అవేంటంటే 1. అనిశ్చితిలోనూ నిర్భయంగా ముందడుగు వేయటం. 2. ఒకే పనిని నిరంతరం చేయడం. విసుగ్గా అనిపించినా ప్రతిరోజు స్థిరత్వంతో శ్రమిస్తూనే ఉండటం. అనిశ్చితి మీ ధైర్యాన్ని పరీక్షిస్తుంది. నిరాసక్తత మీ క్రమశిక్షణకు పరీక్ష పెడుతుంది. ఈ 2 పరీక్షల్లోనే దాదాపు 90% మంది ఓడిపోతారు. మిగిలిన వారి నుంచే విజేతలు పుడతారు. ఒంటరితనం మేలు చేస్తుంది అంటున్నారు జిమ్ క్విక్, బ్రెయిన్ కోచ్. చెడు సాంగత్యం కన్నా ఒంటరితనం చాలా మేలు. దుర్జనుల స్నేహం మీలోని సద్గుణాలను దూరం చేస్తుంది. కానీ ఒంటరితనం మిమ్మల్ని మీరు సమీక్షించుకోవడానికి సమయం ఇస్తుంది. తద్వారా మిమ్మల్ని సంస్కరించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అందుకే అనవసర స్నేహాలను విడిచిపెట్టి ఏకాంతంగా గడపడానికి ప్రాధాన్యతనివ్వండి. రేపటిలో ఆనందాన్ని వెతుక్కోవద్దు అంటున్నారు లెవిస్ హోవెస్, రచయిత. చాలామంది ఉదయం ఆఫీస్కు వెళ్ళినప్పటి నుంచి సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. వారాంతపు వినోదాల కోసం ఎదురు చూస్తూ వారమంతా గడుపుతుంటారు. కొత్త ఏడాదిలో అయినా తమ జీవితం మారుతుందేమో అని ఈ ఏడాదంతా కలలు కంటూ కాలం వెళ్లదీస్తుంటారు. ఇలా అందమైన రేపటి కోసం ఎదురు చూస్తూ ప్రస్తుత క్షణాలను ఆస్వాదించడం మర్చిపోకండి. ఆరోగ్యకర జీవితానికి అలవాట్లే కీలకం అంటున్నారు జానీ బ్రౌన్, హెల్త్ కంటెంట్ క్రియేటర్. ఎవరైనా జిమ్కు డుమ్మా కొట్టినందుకు, మద్యం సేవించినందుకు, రాత్రి ఆలస్యంగా నిద్రపోయినందుకు పశ్చాత్తాపం చెందుతారేమో కానీ వ్యాయామాలు చేసినందుకు, తగినన్ని నీళ్లు తాగినందుకు, త్వరగా నిద్రకు ఉపక్రమించినందుకు ఏ ఒక్కరూ పశ్చాత్తాపానికి గురికారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే అందుకు దోహదపడే వ్యాపకాలను అలవాట్లుగా మార్చుకోండి. జీవితంలో అన్నీ కోల్పోవడము ఓ అవకాశమే అంటున్నారు అభిదీప్ మైతి, యాప్ డెవలపర్. మీరు జీవితంలో అన్నీ కోల్పోయి అట్టడుగు స్థాయికి పడిపోయారా? అయితే మీరొక అరుదైన అవకాశాన్ని అందుకుంటున్నారు. అదేంటో తెలుసా? వైఫల్యంతో ఏదైనా కోల్పోతామేమో అన్న భయం లేకుండా కొత్త ప్రయత్నాలకు సాహసించే సౌలభ్యం. పరిస్థితులు మిమ్మల్ని కంఫర్ట్ జోన్ నుంచి నెట్టేశాయి కాబట్టి ఇకపై మీ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించి కష్టపడతారు. ఇప్పటి నుంచి మీరు సాధించే ప్రతి చిన్న విజయం మీకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని ఇలా సాధించొచ్చు అంటున్నారు బిఎస్ గుప్తా, యోగా ట్రైనర్. ఆత్మవిశ్వాసం అనేది పుట్టుకతో వచ్చే లక్షణం కాదు. అన్ని నైపుణ్యాల్లాగే దాన్ని సాధన ద్వారా సొంతం చేసుకోవచ్చు. అందుకు ఓ మార్గం ఉంది. ముందు మీరు సాధించదగ్గ చిన్న చిన్న లక్ష్యాలను విధించుకోండి. వాటిని అందుకున్న ప్రతిసారి మీ మీద మీకు విశ్వాసం పెరుగుతుంది. తదుపరి పెద్ద లక్ష్యాలపై గురి పెట్టడానికి అదే ప్రేరణగా నిలుస్తుంది. ప్రేరణ తాత్కాలికం, క్రమశిక్షణ శాశ్వతం అంటున్నారు లిల్లీ, లైఫ్ కోచ్. బయటి వ్యక్తులు, పరిస్థితుల నుంచి మీరు పొందే ప్రేరణ కొంతకాలమే ఉంటుంది. కానీ మీరు పాటించే క్రమశిక్షణ మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. ఉత్సాహం ఉన్నా లేకున్నా మీరు నిలకడగా పనిచేసే ఫలితాలు సాధించడానికి అది తోడ్పడుతుంది. మీ సంపాదనలో 10% మదుపు చేయండి అంటున్నారు అభిజిత్ చోక్సీ, ఫైనాన్షియల్ అడ్వైజర్. రోజు కనీసం అరగంట సేపు వ్యాయామం చేస్తే 90% మంది కన్నా మీరు బలంగా ఉంటారు. ప్రతి నెల మీ సంపాదనలో 10% మదుపు చేస్తే మీతో సమానంగా సంపాదిస్తున్న వారి కన్నా ఎక్కువ సంపన్నులవుతారు. రోజు కనీసం 2 పేజీలు రాయడం సాధన చేస్తే ఇతరుల కన్నా మీరు మరింత స్పష్టంగా ఆలోచించగలరు. అలాంటి చోట అస్సలు ఉండొద్దు అంటున్నారు మరీసా, కంటెంట్ క్రియేటర్. ఇతరుల ప్రవర్తనను మీరు నియంత్రించలేకపోవచ్చు, కానీ అమర్యాదకర పరిస్థితులకు దూరంగా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది.
మిమ్మల్ని మీరు నిజంగా ప్రేమిస్తుంటే మీ మనశ్శాంతికి, గౌరవానికి భంగం కలిగే చోట ఉండకండి. కొత్త అవకాశాలు సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్తున్నారు ప్రభాకర్ సింగ్, స్టాక్ మార్కెట్ అడ్వైజర్. అరటి పండు కన్నా తేనె తీయగా ఉంటుందని మనం కోతిని ఒప్పించలేం అనేది ఓ ఆఫ్రికన్ సామెత. ప్రజలు తమకి ఏది ఇష్టమో దానికే పరిమితమవుతారు తప్ప కొత్త వాటిని స్వీకరించడానికి సిద్ధపడరు అని దాని అర్థం. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన వారికే కొత్త అవకాశాలు స్వాగతం పలుకుతాయి. మీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చుకోకండి అంటున్నారు లారెన్ జోసెఫ్, మార్కెటింగ్ కన్సల్టెంట్. లక్ష్య సాధనకు ఇతరుల కన్నా మీకు ఎక్కువ సమయం పడుతున్నంత మాత్రాన మీరు విఫలమవుతున్నట్లు అర్థం కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరి ప్రయాణం, వారికి ఎదురయ్యే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. కాబట్టి మీ ప్రస్థానంపై మాత్రమే దృష్టి పెట్టండి. ప్రారంభ స్థానంలో పోలిస్తే గమ్యానికి చేరువగా ఉన్నందుకు గర్వపడండి. అదే ఉత్సాహంతో ముందుకు సాగండి. అతి విశ్వాసం కన్నా స్వీయ సందేహమే ఎక్కువ కలలను చంపేస్తుంది. అతి విశ్వాసం ఉన్నవారికి పరాజయాలు ఎదురు కావచ్చు, కానీ స్వీయ సందేహం అనేది అసలు ప్రయత్నమే చేయకుండా అడ్డుకుంటుంది. దానివల్ల మీ సామర్థ్యాలేంటో మీకెప్పటికీ తెలియవు. కాబట్టి స్వీయ సందేహాన్ని విడిచిపెట్టి ముందడుగు వేయండి. ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పగలరా అని అడుగుతున్నారు గ్రెగర్, లీడర్షిప్ కోచ్. గత 3 నెలల్లో మీరు కొత్త అంశాలు ఏమైనా నేర్చుకున్నారా? విదేశీ భాష కానీ, ఉద్యోగానికి లేదా వ్యక్తిగత పురోగతికి అవసరమైన నైపుణ్యం కానీ, ఇంకేమైనా మెలకువలు కానీ సాధన చేశారా? ఈ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పగలిగితే మీరు పరవళ్లు తొక్కుతున్న సెలయేరుల అభివృద్ధి పదంలో పయనిస్తున్నట్లు, లేదంటే నిలువ నీరులా ఒక్కచోటే ఆగిపోయినట్లు. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే నిత్య విద్యార్థిలా మారండి. పిల్లలను మైదానాల్లోకి తీసుకెళ్దాం అంటున్నారు గ్యారీ ట్రెక్కా, వెల్నెస్ మెంటార్. మీ పిల్లలను క్రీడల్లో చేర్చండి. వారందరూ అథ్లెట్లుగా ఎదగకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, స్థిరత్వం, ఇతరులతో కలిసి సమన్వయంతో పనిచేయడం, కఠిన పరిస్థితుల్లోనూ సహనంతో వ్యవహరించడం, శ్రమను గౌరవించడం తప్పక నేర్చుకుంటారు. మనం పిల్లలను ఆట స్థలాల నుంచి గ్యాడ్జెట్ల వైపు లాక్కెళ్ళిపోయాం. తిరిగి వారిని మైదానంలోకి తీసుకెళ్దాం. జీవన శైలి వ్యాధులు దూరం కావాలంటే ఏం చేయాలో చెప్తున్నారు శ్రేయ షా, న్యూట్రిషనిస్ట్. మధుమేహం, స్థూలకాయం లాంటి జీవనశైలి జబ్బులు ఔషధాలతో మాత్రమే పూర్తిగా నయం కావు. జీవనశైలిలో మార్పులు చేసుకుంటేనే ఫలితం ఉంటుంది. ఆహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్లు, ఆరోగ్యకర కొవ్వులు సమృద్ధిగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. వ్యాయామాల్లో భాగంగా బరువులు ఎత్తడంపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. రోజు ఒకే సమయానికి నిద్రపోవాలి. ధ్యానం, యోగా లాంటి ప్రక్రియలతో ఒత్తిడిని తగ్గించుకోవాలి. థ్యాంక్ యూ. యశస్వి భవ.